హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మరి దీపావళి దివ్య శోభావళి, అవునా కాదా ఫ్రెండ్స్? ఎందుకంటే అందరూ దివ్యలతో జ్యోతులు వెలిగిస్తారు, బాణాసంచా కాలుస్తారు. కాబట్టి దివ్య శోభావళి. దీపదర్శనం సకల పాపాలను పోగొడుతుంది. హృదయం అనే ప్రమిదలో భక్తి అనే తైలాన్ని నింపి, విశ్వాసం అనే వత్తిని ప్రేమ అనే అగ్నితో జ్వలింపదేసేదే దీపం. చూడండి ఎంత చక్కగా చెప్పారు కదా. హృదయం అనే ప్రమిదలో భక్తి అనే తైలం, విశ్వాసం అనే వత్తిని వేసి, ప్రేమ అనే అగ్నితో వెలిగించేదే దీపము. కళ్ళల్లో కనిపించే వెలుగు, దాని కాంతి, జ్ఞానం అనే జ్యోతి, దీపకాంతులు విరజిమ్మే ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని, నిత్యం ఉభయ సంధ్యల్లో దీపాలు వెలిగే ఇంట సిరి సంపదలు, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని శాస్త్రవచనం చెబుతుంది. అంటే సాయంకాలం పూట, ఉదయం పూట దీపాలు అంటిస్తే చక్కగా మరి సిరి సంపదలు, సౌభాగ్యాలు ఉంటాయి అని మరి శాస్త్రాలు కూడా వెల్లడిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. దీపావళి వేడుకలు ప్రాచీన కాలం నుంచి జరుగుతూ ఉన్నాయి. పురాణాల్లోనూ ఇతిహాసాల్లో దీని ప్రస్తావన ఉంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల వారు తమ తమ ఆనవాయితీల ప్రకారం ఈ పండుగను నిర్వహించుకుంటున్నారంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వాళ్ళ ఆచారాలను బట్టి ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో 5 రోజుల పాటు ధనత్రయోదశి, ఎందుకంటే ఉత్తరంలో అంటే లక్ష్మీ పూజ చేస్తారు. నరక చతుర్దశి, నరక సంహారం జరిగిన రోజు. దీపావళి, నరకాసుర సంహారానికి ఆనందం ప్రకటించడం, పితృదేవతలను స్మరిస్తూ భూలోకానికి వచ్చిన వారు తిరిగి ఊర్ధ్వలోకాలకు వెళ్ళే మార్గం సూచిస్తున్నట్లు దివిటీలు చూపించడం. అంటే ఉత్తరప్రదేశంలో అక్కడంతా 5 రోజుల పండుగ జరుపుకుంటారు. ధనత్రయోదశి అని, నరక చతుర్దశి అంటే నరక సంహారం జరిగిన రోజు. దీపావళి అంటే ఆ అనంతరం ఆనందంగా ఆనందోత్సవాలను పెట్టుకోవడానికి, అలాగే మన పితృదేవతలు పైలోకాలకి వెళతారు కాబట్టి వాళ్ళకు వెళ్ళే మార్గం సూచిస్తున్నట్లు దివిటీలు అంటే దీపాలు చూపించడం. ఆశ్వయుజ మాసం చివరిలో వస్తాయి. కార్తీక మాసం ప్రారంభం రోజును అంటే బలిపాడ్యమిగా పరిగణిస్తారు. కార్తీక మాసం ప్రారంభ దినోత్సవం ఏది? బలిపాడ్యమి. ఆ రోజున గోవర్ధన పూజలు జరుగుతాయి. విదియనాడు అంటే బలిపాడ్యమి రోజు ఏం జరుగుతుంది? గోవుని పూజిస్తారన్నమాట. అలాగే మరి మరుసటి రోజున విదియనాడు సోదరి అంటే జంట సోదరుడు విందు, భగినీ హస్త భోజనం ఆరగించి దీవెనలు, కానుకలు ఇస్తాడు. అంటే సిస్టర్స్కి, అక్క చెల్లెళ్లకు. ఇది రక్షాబంధన్ను పోలి ఉంటుంది. అంటే అన్న చెల్లెళ్ళు, అన్న అక్కలు అలా వాళ్ళు అంటే రక్షాబంధన్ను పోలినట్లు ఇది కూడా అలా కానుకలు చెల్లికి, సోదరికి ఇస్తారన్నమాట. దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి దీపావళిగా 2 రోజుల పండుగగా దీన్ని నిర్వహిస్తారు. దక్షిణ దేశంలో అయితే ఎక్కువగా నరక చతుర్దశి అంటే నరక సంహారం, దీపావళి అంటే నరకుడిని చంపిన తర్వాత దీపావళి ఆనందోత్సవాల్ని జరుపుకోవడం అన్నమాట. బెంగాల్ ప్రాంతంలో కాళీ పూజలు, తమిళనాడులో ప్రత్యేకంగా పితృపూజలు చేస్తారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా. బెంగాల్లో అయితే ఎవరు దుర్గామాతను పూజిస్తారు. మరి తమిళనాడులో అయితే పితృపూజలు అంటే పెద్దవాళ్లకు పూజలు నిర్వహిస్తారంటే మన ఇళ్లలో చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ పెద్దవాళ్ళని పూజించే దినం కూడా దీపావళిగా చేస్తూ ఉంటారు. ఆ దీపావళి యొక్క విధి విధానం అంటే ఏమి అంటే, దీపావళి ముందు రోజు అంటే మనం నరక చతుర్దశి రోజు అందరూ తైలం అంటించుకొని తలకు అభ్యంగన స్నానం అంటే తల స్నానం చెయ్యాలి. తైలంలో లక్ష్మీదేవి ఉంటుందని, జలంలో గంగ అంటే సూక్ష్మ రూపంలో ఉంటారని మన శాస్త్రాలు చెప్తాయన్నమాట. అలాగే దీపావళి రోజున కూడా సూర్యోదయానికి ముందే తల స్నానం చేయాలి. అంటే దీపావళి రోజు కూడా ఉదయాన్నే చేయాలి. ఆ 2 రోజులు ఉదయాన్నే ఇష్టదైవాలను పూజించాలి.
దీపాలను వెలిగించి పూజా మందిరం దగ్గర, ఇంటి ముందు, తులసి కోట దగ్గర ఉంచాలి. దీపావళి నాడు లక్ష్మీ పూజ నిర్వహించాలని విష్ణు మార్కండేయ పురాణాలు ప్రత్యేకంగా చెప్పాయి. అది క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి ఆవిర్భవించిన రోజు. అంటే ఏం చెప్తున్నారంటే విష్ణు పురాణము అవన్నీ ఏం చెప్తున్నాయి అంటే లక్ష్మీదేవి పూజ చేయాలి అని చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే క్షీరసాగర మథనంలో ఆ రోజు లక్ష్మీదేవి పుట్టిందనమాట. దీపావళి నాటి సాయంత్రం ఇంటి ముంగట కల్లాపు చల్లి ముగ్గులు పెట్టాలి. తులసి కోట దగ్గర అలంకారాలు చేయాలి. అష్టైశ్వర్యాలు అనుగ్రహించే లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా అర్పించాలి. అంటే గణపతిని కూడా పూజించాలన్నమాట. ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి. షడ్రుచులతో కూడిన వంటకాలను భగవంతుడికి నివేదించాలి. ధూపదీప నివేదనలు పూర్తయిన తర్వాత ప్రమిదలను ఇంటి ముంగిట అలంకరించాలి. తులసి కోట దగ్గర ప్రతి గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెట్టాలి. అలా దీపజ్యోతులతో ప్రకాశవంతమైన ఇంటికి మహాలక్ష్మి వచ్చి కొలువై ఉంటుంది అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. దాని తర్వాత మరి ఏం చేయాలి? ముఖ్యంగా దీపావళి అంటే బాణాసంచా కాల్చి ఆనందోత్సవాలతో వేడుకను జరుపుకోవాలి. ఇది మన దీపావళి పండుగ యొక్క విధి విధానం ఫ్రెండ్స్. మరి అందరూ చక్కగా మరి ఎంతో జాగ్రత్తగా బాణాసంచాను పేలుస్తూ ప్రతి ఒక్కరి ఇంట ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇవ్వాలని మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి దీపావళి పండుగ శుభాకాంక్షలు మాస్టర్స్. మరి అలాగే ధ్యానం ఎలా చేయాలి? ఎన్నో ముఖ్యమైన రోజులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇటువంటి పండుగలు ఉంటే వాటి ప్రత్యేకత ఉంటుంది. ఆ రోజు భూమి మీదకు అనంతమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో మనము ఎక్కువగా ధ్యానం చేయాలి. మరి ధ్యానం చేసే పద్ధతి ఏమిటి? చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి. వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి. కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.